సరే ఎట్లా చూడొచ్చు బీసీ అంశం గురించి 42% ఇక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటుంది. ఓవరాల్‌గా డిక్లరేషన్ కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం చెప్తారు? ఆహ్, నిజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంప్రహెన్సివ్ కాస్ట్ సెన్సస్‌ని టేకప్ చేయడం అనేటువంటిది చాలా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఈ దేశంలో మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ఈ రాష్ట్రాల్లో కూడా అత్యంత అంటే అవకాశాలని వాళ్ళకు దక్కాల్సిన వాటికి నోచుకోలేకుండా కోల్పోయిన వర్గాలు ఏవైనా ఉన్నాయి అంటే బీసీ వర్గాలు. సో ఈ కాస్ట్ సెన్సస్ చేయడం వల్ల ఏంటిదంటే ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ కాస్ట్ సెన్సస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అన్ని కులాల యొక్క డేటా వస్తుంది మనకు. సో ఈ డేటా మూలంగానే డేటా ఆధారిత ప్రణాళికలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం. అయితే దీంట్లో మేము ఆలోచించినట్టయితే నేను మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే ముందర ఈ 9th నవంబర్ నుంచి టేకప్ చేసినటువంటి కాస్ట్ సెన్సస్ నవంబర్ నెలలో చివరిలోనే అయిపోవాల్సి ఉండింది. అది ఇంకా జాప్యం అవుతూ ముందుకు పోతుంది. ఇది మాకేంటన్నట్టయితే ఒక విధంగా మాకు చాలా క్షోభని కలిగిస్తున్నది. కారణం ఏంటంటే ప్రభుత్వాల యొక్క విల్నెస్ అంటే వాళ్ళ పట్టుదల ఇది చేయాలన్నటువంటి దాని మీద వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినలేమో, స్లోగా చేసుకుందామనో, నెమ్మది చేద్దామనో, పోస్ట్పోన్ చేద్దామనో జరుగుతున్నటువంటి చాలా కాకుండా దీనికి కాన్సిక్వెన్షియల్గా ఏందన్నట్టయితే బీసీలకు రిజర్వేషన్స్లో కూడా రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇస్తామన్నటువంటిది ప్రధాన అంశం ఉంది. సో బీసీలు ఎవరున్నారు, ఎందరున్నారు, వాళ్ళకి ఏ మేరకు ఈ 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి, దాని పర్యవసానంగా ఏంటంటే ఈ రిజర్వేషన్స్ ఏర్పాటు చేసే ముందర ఉపకుల అంటే ఏంటి సబ్ కేటగరైజేషన్ ఆఫ్ కాస్ట్ వారీగా రిజర్వేషన్స్ ఎట్లా చేసి ఇస్తారు చేయడం వల్ల ఏంటంటే ఒక ఈక్వాలిటీ సమాజంలో ఉన్నటువంటి అన్ని చిన్న కులాల వాళ్ళకు కూడా ఒక అవకాశం వచ్చేందుకు ఈ సబ్ కేటగరైజేషన్ కూడా ఏర్పాటు చేసి 42% రిజర్వేషన్ చేస్తే ఇంతకుముందు అనగారినటువంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్లకు రేపు రాజ్యాధికారంలో ఒక అవకాశం కల్పించబడుతుంది అన్నటువంటి అంశం. అందువల్ల మేమేమంటున్నట్టయితే ఈ కాస్ట్ సెన్సస్ మొట్టమొదటి జరగాలి. ఇంకొకటి ఇంకా ఏమిటన్నట్టయితే ఇప్పటికీ మన అదృష్టం బాగుండి ఈ దేశంలో అంటరానితనము ఇట్లాగా ఏంటంటే వివక్షతతో బాగా గురైనటువంటి ఎస్సీ ఎస్టీలకు మాత్రము అంబేద్కర్ గారు న్యాయం కొంత చేయగలిగారు. వారే చెప్పారు, మేము బీసీల అంశాన్ని దీనిలో నేను చేయలేకపోతున్నాను. ఆయన యొక్క చేతులు కట్టేశారు, ఆయన్ని ముందుకు పోనీయకుండా చేశారు అంబేద్కర్ గారిని. అందువల్ల బీసీలకు దక్కాల్సినటువంటి విషయాల్ని రాజ్యాంగంలో వాళ్ళు ప్రస్తుతించలేకపోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మేలుకున్నటువంటి ప్రజలు ఏంటంటే ఈ ప్రభుత్వాలు బీసీలు అనగారున్నారు కాబట్టి ఇంతకాలంగా వాళ్ళకి అప్రిసియేషన్ అంటే రిప్రెషన్స్కి తర్వాత మార్జినలైజ్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి స్థానం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు మేమే అడుగుతున్నామంటైతే ఈ కాస్ట్ సెన్సస్ ద్వారా వచ్చేటువంటి డేటాను వినియోగించుకొని అన్ని కాస్ట్ల వారికి వాళ్ళకి దక్కాల్సినటువంటి వాటాని వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తీరుగా ముందుకు పోయినట్టయితే బీసీలకు లాభం అవుతుంది. అట్లాగే ఇందాక చెప్పారు 4,000కు పైగా ఉన్నటువంటి బీసీ కులాల లోపల దాదాపు 3,500 కులాలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా రాజ్యాధికారంలో వాళ్ళ యొక్క ప్రస్తావన లేదు. వార్డు మెంబర్గా కానీ కార్పొరేటర్గా కానీ మరో చోట కానీ లేరు. అంటే ఇది దేశం యొక్క దౌర్భాగ్యమే కదా. ఈ డెమోక్రసీలో అందరం భాగస్వామ్యమే కదా. అందరికీ ఒక భాగం ఉంది కదా, ఆ భాగాన్ని లేదు. కాబట్టి ఈ దేశంలో గవర్నెన్స్లో ఈ దేశాన్ని పాలించడంలో ఈ దేశ ప్రభుత్వం లోపల బీసీలు చాలా తక్కువగా ఉన్నారు. అట్లాగే ఇంకా ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు, మైనార్టీస్ కూడా తక్కువగా ఉన్నారు. మైనార్టీలు బీసీలు ఎస్టీలు అంతా కూడా వీళ్ళు ఓబీసీ ఆర్ బీసీ మీరు ఏమన్నా వాళ్ళందరూ కూడా సంఖ్య అత్యధికంగా ఉంది. కాబట్టి
వాళ్ళకి ఇక రాబోయే రోజులలో అధికారం తప్పనిసరిగా వచ్చినట్టయితే వాళ్ళ సమస్యల్ని వాళ్ళు చర్చించుకొని వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు ఎట్లా మనకి ప్రణాళికలు చేసుకుంటారు కాబట్టి దాని ద్వారా అత్యధిక శాతంగా ఉన్నటువంటి బీసీల యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధిగా మారదబోతున్నది. ఆ తీరుగా మనం ఏంటంటే బీసీల లోపల ఏంటంటే నాయకత్వాన్ని పుంజుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ తీరుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను. మీ డిమాండ్స్ ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే తక్షణమే దాని మీద శ్రద్ధ పెట్టి కాస్ట్ సెన్సస్ చేయాలి. నెంబర్ 1, అన్ని కాస్ట్లది కాస్ట్ల సెన్సస్ డేటాని బహిర్గతం చేయాలి. కాస్ట్ సెన్సస్ డేటాను ఆధారితంగా 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీలో ఇవ్వాలి. అట్లా ఇచ్చే ప్రాసెస్ లోపల ముందుగా సబ్ కేటగరైజేషన్ చేయాలి. ఈ కేటగిరీ వాళ్ళకు బీసీఏలో ఉన్న వాళ్ళకి ఇంత, బీసీసీలోకి ఇంత అన్నట్టు చేసేసి అది నిర్ణయించిన తర్వాతనే వాళ్ళు ఎలక్షన్స్ పోవాలి. దీని ద్వారా ఏంటంటే మనకు తర్వాత ఈ డేటా ఆధారిత ప్రణాళికల్ని డెవలప్మెంట్ చేయాలి. బడ్జెట్లో ఈ బీసీల యొక్క డెవలప్మెంట్ కోసం చేయాలి. ఇది బీసీల డెవలప్మెంట్ అనడం కాదు. బీసీ డెవలప్మెంట్ ఈజ్ ది నేషన్స్ డెవలప్మెంట్. జాతి డెవలప్ కావాలంటే బీసీ డెవలప్ కావాల్సిందే. ఎందుకని అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి అవుతుంది. అదన్నమాట. ఇలాంటి థ్యాంక్ యూ. అసెంబ్లీలో బీసీలు అందరు ఉన్నారు. ఓన్లీ రెడ్డీస్ 49 మంది ఉన్నారు. ఏడైనా టికెట్లు ఇచ్చిందా? అంతా రెడ్డీస్కి ఇచ్చిండ్రు. ఏ పార్టీ అయినా సరే అందరు రెడ్డీస్కి ఇచ్చిండ్రు. బీసీలకి ఏడు ఇచ్చిండ్రు. ఇంకా మంత్రి పదవుల్లో మేము అందరికి బీసీలకు ఇస్తాం, లేడీస్కి ఇస్తాం, ఎస్సీలకు ఇస్తాం, ఎస్టీలకు ఇస్తాం అన్నీ చెప్పిండ్రు. కానీ 9 మంది ఉన్నత కులాలే ఉన్నారు. ఇద్దరు సరిపోతుందా? మరి 69 మంది 60% ఉన్నాం మేము బీసీలం. 60 మంది అంటే ఎంతమంది మంత్రులు ఉండాలి? 19 మందికి 10 మంది మేమే ఉండాలి. బీసీలం 18 మందికి మేమే ఉండాలి. మరి ఏడుంది? ఎట్టి పరిస్థితుల్లో ఇది కార్యాచరణ జరగదు. ఎప్పుడైతే కామన్ పీపుల్ గ్రౌండ్ లెవెల్కి వస్తుందో ఆ రోజే అనేది తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి బీసీ ఉద్యమం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రావాలి. ఎందుకు మరో బీసీ ఉద్యమం చేయాలని చాలామంది బీసీ నాయకులు చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది, అందుకనే కులగణన చేస్తూ ఉన్నాము, రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. ఎన్ని రోజులైందన్న ఒక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఎన్ని రోజులైంది? 47లో స్వాతంత్రం వచ్చింది మనకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే చెప్తున్నారు కదా. మేము కులాలకి మేము చేస్తున్నాం, మేము కుమ్మర్లకు చేస్తాం, కమ్మర్లకు చేస్తాం, చాకలికి చేస్తాం. ఏం చేస్తున్నారు? కుమ్మరోళ్ళకేమో డబ్బులు అది తయారు చేయడానికి ఇస్తారు, చాకలోళ్ళకు ధోబిఘాట్ కట్టిస్తాము. ఊళ్ళో ఉంటే నాయకులు ఉంటారు, వాళ్ళరే మీకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్తారు, చెప్పి ఓట్లు వేసుకుంటారు. ఈ పబ్బం ఎవరు కట్టుకుంటారు? ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు తప్ప. ఉన్నారు అందులో బీసీ వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద మనుషులు లేరని కాదు. వాళ్ళు కూడా వీళ్ళకి అందరికీ పబ్బం కట్టించుకునే కొరకే పనిచేస్తారు తప్ప నిజాయితీగా నీతిగా రావాలంటే మరో బీసీ ఉద్యమం అనేది ఖచ్చితంగా జరగాలి. అంటే ఇప్పుడు కులగణన చేసేది కరెక్ట్ లేదంట? ఎక్కడ లేదన్న. చాలా ఇళ్ళకి రాలే కులగణన అనేది పెట్టినప్పుడు, చాలా ఇళ్ళకి రాలే. అది ఎవరు అనలే, ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఈయన కూడా అదే అంటున్నాడు. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆయన చెప్పినది ఏముంది? ఏం అమలు చేసిండు? ఏదన్నా 100% చేసిండా? ఏది చేయలే. విజయోత్సవాలు చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు? సర్కార్ పైసలు ఉన్నాయి, మేము బీసీలం కట్టే పైసలు ఉన్నాయి, ట్యాక్సులు ఉన్నాయి, మయ్యే కారు నడుపుతాం, బండి నడుపుతాం, బస్ నడుపుతాం, అన్ని ట్యాక్సులు బీసీలం కడతాం. దాని మీద అన్నీ చేసుకుంటాడు ఆయన. చేసుకోకపోవడం ఏముందన్న? ఆయన పైసలా? వార్షికోత్సవాలు చేస్తాడు, ఇంకా 4 రోజులకి ఇంకోటి చేస్తాడు, అన్నీ చేస్తాడు. దాంట్లో ఏం లేదు. ఎప్పుడైతే బీసీ ఉద్యమం అనేది అవుతుందో ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు పారిపోవాల్సిందే. ఖచ్చితంగా పారిపోవాల్సి వస్తుంది. రెడ్డిలు కానీ, కమ్మాస్ కానీ, చౌదరీస్ కానీ, రాజులు కానీ వెళ్ళిపోవాల్సిందే. ఖచ్చితంగా ఈరోజు కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అణచివేస్తున్నారు. మీరే అన్న, ఇక మీకు అనద్దు, మీకు లైవ్ చేస్తారో చేయరో తెలియదు, కానీ మీడియానే ఉంది. ఒక బీసీ గచ్చిగా తిడితే కట్ చేసేస్తారు. చేస్తారన్న. మా దగ్గర నేను చెప్తున్నా, మస్తు మళ్ళా బీసీలకు అన్యాయం చేసేస్తే పెద్దోడు నాసుంటోడే అనుకోండి. ఇక నేను నా ఊళ్ళో పెద్దనే, నాసుంటోడే ఫోన్ చేస్తాడు అన్న. జరుగుతున్న అన్యాయం ఏంటి చెప్పండి, మేము మీ తరపున కొట్లాడతాం. ప్రతిదీ కూడా అన్న, ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో పోతే పోలీసు వాడు ఖచ్చితంగా అడుగుతాడు, సార్ ఇక్కడ వచ్చిండు సార్, ఇక్కడేంది మరి, అదే నీకేమైందిరా అని అడగడా. ఇది మన రాజ్యాంగం. ముందు బీసీ కొట్లాడ, బీసీలకు న్యాయం కావాలి. బీసీలకు న్యాయం జరిగిందంటే రేవంత్ రెడ్డి పాలన ఏంది అనేది తెలిసిపోతుంది కదా.
ఆయనే దిగి వస్తాడు. ఎట్లుంటే ఉద్యమం ఎట్లుండబోతుందంటే పక్కా ఉంటుంది ఉద్యమం అనేది, చాలా ఉంటుంది. ఇప్పుడైతే మొదలైంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా బీసీల ఐక్యత అవుతాం. బీసీల రాజ్యం అనేది తెలంగాణలో తెస్తాం. నమస్తే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీలకి అన్యాయం జరుగుతుందంటూ బీసీ సంఘాలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు పృథ్వీ అన్న ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? నిజంగానే బీసీలకు అన్యాయం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు? బరాబర్ జరుగుతున్నది, 100% జరుగుతున్నది. చేతి వృత్తుల మీద, కుల వృత్తుల మీద, చిన్న చిన్న కుల వృత్తుల మీద, ఈ భారతదేశ ఎకానమీకి సపోర్ట్ చేసినటువంటి వృత్తులన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత. అంటే ఆర్థికంగా చితికిపోయినారు. ఇలా విద్యాపరంగా కూడా చాలా ఎక్కడో వెనక బెంచ్లు కాదు, అసలు బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నువ్వు ఏ రంగాలన్నా చూసుకో, ఇలా చిన్న ఏదైనా బీమార్ వస్తే కనీసం వైద్యం చేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఇలా దాదాపు 23 నుంచి 24 కోట్ల మంది భారతదేశంలో వలస బతుకులు బతున్నారు. వీళ్ళందరూ ఎవరంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే ఒక పంజా వేసి పడిగ వీపి గ్రామీణ ప్రాంతాల మీద పడ్డాయో ఈ వృత్తులు మొత్తం పోయినాయి. కుండలు చేసుకుంటూ పోయిను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్దవారిస మొద్దు వారెను, సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి, చేతి వృత్తిలా చేతులు ఇరిగినాయో అని. కుమ్మరి వాముల తుమ్మలు మొలిసను, అంటే కుమ్మరోలు చేసినటువంటి వృత్తులు పోయినాయి. సాకలలో సాకిరేవు బండలు పోయినాయి. పెద్ద పెద్ద బట్టలు, అదే వీటి అంటారు కదా, బట్టలు ఉతికే పెద్ద పెద్ద యూనిట్స్ వచ్చి లాండ్రీ సిస్టమ్ అని చెప్పని పెట్టినాక వీళ్ళు వచ్చిండ్రు. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కంప్లీట్గా పోయినాయి. చేతి వృత్తులు వీళ్ళంతా పద్మశాలికి సంబంధించినటువంటి బట్టలు ఇవన్నీ మొత్తం పోయినాయి. అట్లా ఇవన్నీ మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి కార్పొరేటీకరణ అయిన తర్వాత ఇవన్నీ చితికిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇలా బతకటందుకు బయటి ప్రాంతాలకు పోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి సర్వే చేస్తే వీళ్ళందరూ ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ ఒకెత్తున్నాయి కదా, ఆర్థికంగా విద్యాపరంగా స్థానికంగా కూడా వీళ్ళ జాగాలు భూమి జాగాలు కూడా ఉన్నోళ్ళు కాదు. వీళ్ళంతా మళ్ళీ వేరే జాగాలకు పోతే బతకొచ్చిన కాడికి వేరే దగ్గర పోయినరు. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ మొత్తం, అంటే అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరిబోసుకుంటుందా అని. చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో అని. ఈ చేనేత బతుకులలో ఎందుకు చేదు మిగిలిందంటే వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి పోయింది, ఉపాధి పోయింది. కాబట్టి వీళ్ళు ఎక్కడో బయటి ప్రాంతాల్లో పోయినారు. ఆత్మహత్యలు, విద్య ఉంటలేదు, వాళ్ళ స్కిల్ సెట్ ఒకటి ఉంటే వీళ్ళు జరుగుతున్నది ఇంకోటి జరుగుతున్నది. కాబట్టి ఇలా అట్లా నష్టపోయినరు. పోనీ అట్లా ఎవరైనా వీళ్ళని ఆదుకుంటారా అంటే ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా ఆదుకుంటున్నట్టు ఇట్లా చూపిస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా ఆదుకునే పరిస్థితి లేదు. రాజ్యాధికారం సైడ్ కూడా వస్తే కూడా ఇక్కడ కనీసం ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఉన్న తర్వాత ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కూడా ఇవాళ వరకు ఒక బీసీ కనీసం ముఖ్యమంత్రి లేడు. ఎందుకు బీసీ ముఖ్యమంత్రి ఉంటే అన్నీ అయితే అంటే కాదు, అట్లీస్ట్ బీసీ ముఖ్యమంత్రి వాళ్ళ సాధక బాధకాలు ఏమైనా తెలిసినది ఉంటే వాళ్ళకి ఏమైనా ఉపకారం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వాలు ప్రతి దాంట్లో పెడతాయి, మేము ఇన్ని వేల కోట్లు ఇస్తాం బీసీలకి, ఇన్ని వేల కోట్లు ఇస్తాం ఎస్సీలకి, ఇన్ని వేల కోట్లు ఇస్తాం ఎస్టీలకు. ఎస్సీలకు అట్లీస్ట్ రాజ్యాంగం వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం వాళ్ళు ఆ స్థాయికైనా పోగలుగుతున్నారు. ఇలా బీసీలు ఆ సిచ్యువేషన్లో కూడా లేదు. కనీసం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అక్కడ దాకా పోయి అయ్యే సిచ్యువేషన్ లేదు. ఐఐటీలో టీచింగ్ సైడ్లో లేరు, డాక్టర్లు అయ్యే సిచ్యువేషన్ లేదు. ఇంకా పేదరికంలో ఉన్నారు. కాన్వెంట్కును గవర్నమెంట్ స్కూల్స్ కంపారిజన్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా విద్య నడుస్తుందా? 50% తెలంగాణ బడులలో 2 ఇద్దరు టీచర్ల కన్నా తక్కువ ఉన్నారు. ఆర్టీఐ కింద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అట్లా ఉండొద్దు. అయినా కానీ మన దేశంలో మన రాష్ట్రంలో 50% దానికన్నా తక్కువ ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే నష్టపోతున్న నిజంగా కూడా ఒక అన్టచబిలిటీ. బీసీస్ అంటే ఒక అన్టచబిలిటీ, నాట్ ఓన్లీ పొలిటికల్లీ, ఎకనామికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ ఎట్లా చూసినా కానీ అన్టచబుల్స్గా మిగిలిపోతున్నారు. కనుకనే ఈ సభ పెట్టిరు వాళ్ళు. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో మీరు అన్నట్టుగా ఎందుకు యువత బీసీ రాజకీయాలకు రాలేకపోతాం? అంటే వీళ్ళకు ఎంతసేపు పని చేసుకుంటూ బతికేటోళ్ళు, వీళ్ళు అధికారం సైడ్ ఎప్పుడు లేరు. వీళ్ళంతా అంటే ఆ రాజ్యాన్ని రాజుని నిలబెట్టేందుకు కొట్లాడిన జాతులే ఇవన్నీ. కానీ ఎప్పుడు నేను రాజు అనుకున్నటువంటి స్థాయి దాకా ఆలోచన తీసుకోపోలేదు. అది జరుగుతలేదు. ఇది మా దాకా వచ్చేది కాదు అనేది ఎక్కడో సైకలాజికల్గా బ్లాక్ ఉంది. సో వీళ్ళేంది పనితనంలో బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్, ప్రతి దాంట్లో క్రియేటివ్ ఏంది, ఎట్లా చేయాలి ఏందనేది. ఇప్పుడు ఈ చెట్టుకెళ్ళి ఈ చెక్కకెళ్ళి నువ్వు దర్వాజా ఎట్లా చేస్తావు, ఈ చెట్టుకెళ్ళి నువ్వు కుర్చీలు ఎట్లా చేస్తావు, ఈ చెట్టు దాంట్లోకెళ్ళి పుట్టిన చంటి పిల్లకు ఉయ్యలు ఎట్లా చేస్తావు, ఈ చెట్లకెళ్ళి రైల్ డబ్బాలు ఎట్లా తయారు చేస్తావు అనే నైపుణ్యత మాత్రం, ఆలోచన ఇటువంటి మాత్రం మా వాళ్ళ దగ్గర ఉన్నది. నువ్వు నాగలి దున్నినప్పుడు నీకు నాగలి ఎట్లా చేస్తావు, దానికి పెట్టేటు ఇనుపది ఎట్లా చెక్కాలి, ఏ టైంలో చెక్కాలి, ఇదంతా ఆ నైపుణ్యత ఇవన్నీ ఉన్నది. కానీ అధికారం సైడ్ వచ్చేది మాత్రం వాళ్ళు ఎప్పుడు ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోలేదు, రాలేదు. కానీ ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది. అంటే అధికారం అనేది ఏదో కొంతమంది కుటుంబాలకు మటుకే పరిమితం అనేది ఒక మెంటల్ స్టేచర్లో ఉన్నారు వాళ్ళు. అందులోకి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా తీసుకురావాలి, లేకపోతే ఇది వేరే దారి లేదు. 2024లో ఉన్నామన్నా, ఇప్పటికి కూడా అదే పరిస్థితి. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పటికి కూడా అదే పరిస్థితి చూస్తాం.
100% అట్లనే ఉన్నది. రాజ్యాధికారం సైడ్ రావాలి. అందుకనే కదా ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే నువ్వు అంటే కొన్నిటి వాటికి దగ్గర దాకా రాకుంటే కిందోనున్నని కనీసం కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చి పైకి తీసుకురావాలనేది కదా. అందుకే సామాజిక, ఆర్థిక, విద్య అన్ని పరంగా, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పని. అందుకే మండల్ కమిషన్ దేశంలో ఏ రిపోర్ట్స్ వేసినా కానీ అవన్నీ రిపోర్ట్స్ అట్లనే ఇచ్చినాయి. వాటి రిపోర్ట్స్, కమిషన్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫేవరబుల్గా వీళ్ళకి ఇవ్వాలని చెప్పని ఉన్నది. కొన్ని కులాలకు వీళ్ళని బీసీలుగా పరిగణించి వీళ్ళకి ఆ రిజర్వేషన్స్ కల్పించాలి, వీళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి, పైకి తీసుకురావాలని. కానీ కన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ ప్రతిదీ ఏదున్నా అది కాంగ్రెస్ కావచ్చు ఎవరున్నా కానీ అటు సైడ్ మాత్రం వీళ్ళందరికీ మోసం చేస్తున్నది. ఈవెన్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీజేపీ అందరు కలిసి మోసం చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినవి కూడా వాళ్ళు అమలు చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. నిలదొక్కుంటారంటారు అంటే ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాల్లోకి వస్తే ఎందుకు నిలదొక్కోరు భయ్? తెలివి తక్కువలా ఏమన్నా? నేను చెప్తున్నా కట్టెకల్లి చేయగలిగిన అడుగుతే రాజ్యాన్ని నడుపుడు ఎంతసేపు? ఇప్పుడు వీళ్ళు రాజ్యాన్ని నడుపుతుర్రా, కమిషన్ కింగులు వీళ్ళంతా. మొత్తం ప్రతి దాంట్లో ఇసుకే లారీ పోతే ఏ నెంబర్, దొంగ నెంబర్లు 9199 అని ఉంటుంది. ఆ నెంబర్ పేరు మీద 10 లారీలు పోతాయి. పోలీసోనికి పైసలు పోతే పోలీసోనికి పైసలు పోతే, రాజకీయ నాయకుని పైసలు పోతే, కింది నుంచి మీ దాకా మొత్తం రెవెన్యూనికి పైసలు పోతాయి. ఇసుక నష్టపోయేదోడు జనం నష్టపోతాడు. ఇక్కడ జనానికి కావాలంటే మాత్రం పైసలు కావాలి, వానికి ఇండ్లు ఉండయి, పాడుండయి. వీళ్ళంతా ఏమన్నా వైన్ షాపులు, బెల్ట్ షాపులు గివి నడిపే కదా. గివి నడిపేటందుకు పెద్ద తెలివి కావాలన్నా? అద్భుతంగా నడపగలుగుతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కాంట్రాక్టులు, సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, పైసల చుట్టూ మనీ సెంటర్డ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వాళ్ళే గద్దెలకెక్కి కూర్చున్నారు. గదే చూస్తున్నాం మనం. తెలివిగాలి నిజంగా సమాజం పట్ల ఒక అవగాహన నుండి సమాజంకు నిజంగా చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ అగ్రకులాలలో అందరూ అంటలేను, కొంతమంది చెప్తున్నా, అటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు ఈ శ్రమ ఉండదు కదా. అందరినీ సమానంగా చూసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అక్కడ లేరు. ఈక్వల్గా దేశ సంపదను, రాష్ట్ర సంపదను సమానంగా పంచుకోవాలనేది లేదు. నేనే దోపిడీ చేయాలి అక్కడ. ఒకటి మనీ సెంటర్డ్ ఉన్నోనికి ఎవరికి కూడా కులం కూడా ఏముండదబ్బా. అది సొంత కులం కూడా అయినా వాడు ముంచుతాడు అంతనే. నేను అనేది ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత కులం కాడికి పోతాడు, దాని తర్వాత సమాజం మొత్తాన్ని దోసుకుంటారు. అటుంటే పక్కనికి ఎవరికైనా ఇస్తారు కావచ్చు. కానీ ఇటువంటి బిజినెస్ ఓన్కి ఏముండదు, జాతి కానీ దేశం కానీ ఏముండదు, మతం గీతం ఏముండదు. దానికి పైసలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి. అందుకే మల్టీనేషనల్ వాడు అమెరికాలో పుట్టిన కంపెనీ వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తాడు, లండన్లో పుట్టినోడు వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తాడు, ఫ్రాన్స్ వాడు ఇక్కడ, జర్మనీ వాడు కార్లైనా కానీ, స్వీడన్ వాడు వచ్చి ఇక్కడ వచ్చి వాడిని వ్యాపారం ఎట్లా చేసుకోవాలని. మన దేశంలో కూడా మనల్ని వెళ్తున్న వాళ్ళు కూడా అటువంటి వాళ్ళ మెజారిటీ ఉన్నది కాబట్టి ఇగో ఈ సాగు ఉన్నది, లేకపోతే ఇట్లుండకపో. ఇప్పుడున్న ప్రభుత్వము కులగణన కూడా చేసింది, దాని మీద మీ అభిప్రాయం? అది ఒకటి బక్వాస్. నాకు తెలిసి కులగణన నేను అంటే గంత పెద్ద హోంవర్క్ చేస్తే గిట్లా చేస్తారా అని గిట్లా అంటావా అని అనుకోవచ్చు ఎవరన్నా. నేను కోపంతో అంటున్నా అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్నా కాదు బక్వాస్. చాలా మంది ఇళ్ళలో కూడా పోలేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కడుపులో లేదు భయ్ వాళ్ళ కడుపులో నిజంగా కూడా వీళ్ళకి ఏమైనా చేయాలని ఉండేది ఉంటే 6 నెలలు ఆగరు. మేము వాళ్ళ 6 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపల కులగణన చేస్తా అన్నారు. తర్వాత కులగణన చేసుడు లేదు, ఏం లేదన్న. కొట్లాడితే అట్లీస్ట్ ఆ ఒకటి క్వశ్చనర్ అని తయారు చేసి అలా బయటికి పంపిస్తారు. చాలా మంది ఇప్పుడు నేను మీటింగ్ పోయినా కదా, ఇక్కడ మీటింగ్ పక్క కూర్చున్న ఒక ఆమె ఉన్నది, మా ఇంటికి రాలే, మా అపార్ట్మెంట్ కాడికే రాలేదని చెప్పారు. ఒకవేళ వచ్చినా కానీ తప్పుల తడకైతే చూడండి. అందుకే నేను ఏం చెప్పినట్టు ఇవాళ రాగానే ఒకటే డిమాండ్ చెప్పిన, నేను ఇవన్నీ పక్కకు పెట్టి రాహుల్ గాంధీ 42% లోకల్ బాడీస్లో నేను రిజర్వేషన్స్ ఇస్తా అన్నాడు. పలా ఇన్ని వేల కోట్ల రూపాయలు నేను ఈ కులాలకు ఇవ్వాలని చెప్పిండు. స్పెషల్ రిజర్వేషన్స్, కాంట్రాక్ట్స్ ఇస్తే కూడా స్పెషల్ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పని ఈ పెద్ద మనిషి రాహుల్ గాంధీ అంటే ఆయన ఇక్కడికి వచ్చి కామారెడ్డిలో మేనిఫెస్టో తీసి ముంగడ పెట్టి చెప్పిండు జనానికి. అన్ని కాలవాడి పక్క కొడేసేవని, నువ్వు అది నీ పార్టీని నువ్వు ఇంప్లిమెంట్ చేయి, నువ్వు చేసిన నాడు నమ్ముతాం. నాకైతే ఇదంతా ఉట్టి బక్వాస్, ఇదంతా హోంవర్క్ అంతా బక్వాస్. దీంతో ఫ్యాక్ట్స్ రావు. ఎందుకు చెప్తున్నారంటే గతం ప్రభుత్వం చేసినటువంటి రిపోర్టు, ఆ గత ప్రభుత్వం మొత్తం ఆరిపోసుకున్నారు. మేము కూడా పోసుకున్నాం, కరెక్టే. నువ్వు ఎందుకు బయట పెడతావు? ఈయన వచ్చి ఇప్పుడు ఇన్ని రోజులైంది, రాగానే బయట పెడతామన్నారు. సంవత్సరం అయింది, మరి కాగితాలు దొరకలేవా వీళ్ళకు? సో ఈయన తీసి బయట పెట్టాలి కదా, మరి ఎందుకు తీసి బయట పెడతలేవు? అది తీసి బయట పెడతలేవు. ఇప్పుడు వచ్చింది అయితే తప్పుల తడక అయితే నాకైతే క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించదని అనుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 200% నాకు నేను నేత అనుకుంటా. కల్పించినాక నమ్ముతామబ్బా. ఎందుకు నమ్మాలి? ఇప్పటి నుంచి నమ్మాలి. ఏది నమ్మేటట్టు చేసిరని అమరుల నేను 100 రోజుల లోపల అమరుల కుటుంబాలను 1200 మందిని ఐడెంటిఫై చేస్తా అని చెప్పింది గవర్నమెంట్ రాకముందు. 100 రోజుల లోపల ప్రతి కుటుంబానికి అందులో ఉన్నటువంటి వృద్ధులకు నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. చేసిండా? అది అమలు చేసిండా? 100 రోజుల లోపల 250 గజాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇవన్నీ ఉన్నాయి కదా. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం రాగానే సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటారు, మేము అన్యాయంలే అంటాడు ఆయన. శ్రీధర్ బాబు అంటే ఆయన మేనిఫెస్టో కమిటీ అంటే తలకాయ ఉన్నదా వీళ్ళకన్నా? జనం పాగలగాలనుకుంటే 60 మీరేమన్నా నాకు అర్థమైతలేదు. జనం అన్ని చూస్తున్నారు. గతంలో జరిగినట్టే మీకు గదే గత అయితే ఒకవేళ మీరు అట్లనే ఉండేది ఉంటే. అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి. మాతో కాలేదని చెప్పండి, ఇట్లా చెప్పండి. మేము ఎందుకు అన్నామని చెప్పి. అంటే కుటుంబాలకు సంబంధించినటువంటి నువ్వు నువ్వు ఎందుకు నమ్మాలి? మేము ఇమ్మీడియట్గా నేను ఎందుకు నమ్మాలి? వాళ్ళు మీరు ఒకటే అనుకుంటున్నాం. మేమైతే వాళ్ళు ఏం చేసిరో మీరు గదే చేసిర్రు.
అది అందుకని నమ్మతలేం మేము, నేనైతే నమ్మతలేను. ఇచ్చినప్పుడే నమ్ముదాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ CWCలలో పెద్ద పెద్ద తీర్మానాలు చేసుకొని పెట్టిర్రు. ఏంటిది, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పి ఇచ్చిర్రా తెలంగాణలో? ఇయ్యలే కదా. 23, 36 రావాలి మరి. అట్లా అంటే 36, 23 ఇచ్చారు. అందులో 4-5 ఓల్డ్ సీట్లు ఇచ్చారు, ఓడిపోయే సీట్లు తీసి. అందుకేంటంటే వాళ్ళు చెప్పేటందుకే కాంగ్రెస్ అధికారం రాకముందు ఒక తీరుగా మాట్లాడుతుంది, అధికారం వచ్చినాక చేస్తుంది ఒక తీరుగా అనేది ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తేడతెల్లం అయింది. కాబట్టి ఇప్పుడు నేను అందుకనే ఆ రిపోర్ట్లు ఇంత రేపు మాకు చెప్పలేం. బీసీలు గంతేడున్నారు, 40% ఉన్నారని చెప్పినా చెప్తారు వీళ్ళు, ఈ దుర్మార్గులు అట్లా చెప్తారు. చెప్పలేము అది కూడా. ఇప్పుడు ఒక పెక్యులర్ స్టేట్ ఏంటంటే లాస్ట్ టైం చేసినటువంటి దాంట్లో 93% BC SC ST మైనారిటీస్ ఉన్నారనేది, అరౌండ్ 60%, 58కు పైన తెలంగాణలో బీసీలు ఉన్నారనేది. అవన్నీ వచ్చినాయి కాబట్టి ఆయన తీసి సందులో పెట్టింది, దాన్ని బయటికి తీసుకురాలి. ఆ రిపోర్టు తీయలేను. ఇవి వచ్చిన తర్వాత నేను నమ్మేది లేదు. అందుకని నీ మేనిఫెస్టో ఏదో పెడుతున్నావు, గదైతే చెయ్యి, గదే అడుగుతున్నాం మేము. స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా ఏం చెప్తారన్న బీసీలు చైతన్యవంతులు కావాలబ్బా. రాజ్యాధికారం సైడ్ రాకుంటే బేకార్. చదువుకున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగులు ఉన్నటువంటి రాజకీయాలను ప్రజాసేవనే వాళ్ళు క్యారియర్గా ఎంచుకొని బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ జాతులు మొత్తం నాశనం అయిపోతాయి. ఇప్పుడు రాజకీయాలు కూడా ఈవెన్ అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో కూడా కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితం అయిపోయి ఉన్నది. వాళ్ళ మటుకే పరిమితం అయిపోయి ఉన్నది. సో వాళ్ళ క్లచెస్కెళ్ళి కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇది సామాజిక న్యాయం జరగాలంటే మంచి ఆలోచన ఉండి అందరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కనుక జరిగేటువంటి తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రావాలి. అది క్షేత్రస్థాయి నుంచి వస్తే వాళ్ళే సర్పంచులు, రేపు ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ మెంబర్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, అటు నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ స్థాయి దానికి వస్తే అందరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఏదో పోయేటప్పుడు కట్టకపోతారు. వీళ్ళందరూ ఒకడు 100,000 కోట్లు పెట్టుకొని మురుగ పెట్టాడు పెట్టి పొరగానే నాశనం పడిచి చెడిపోవడు తప్ప ఏం లేదు. కష్టం అంటే తెలియదు వానికి, వానికి ఏం తెలియదు. వానికి అట్లా పెంచుతున్నారు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అకౌంట్లు, ఇక్కడ కాకపోతే బయట దేశంలో అకౌంట్లు ఉట్టే మురిగిపోయి ఉంటున్నది. పేదోనికి ఆకలికి వస్తున్నారు వీళ్ళంతా. సో అందుకని ఇటువంటి ఆలోచనలు వాళ్ళు కూడా బంద్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ జాతులకు నిజంగా కావాలంటే రావాలి, యువతరం రావాలి, రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ రాములు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం బీసీకి సంబంధించి. సార్ ఏంటి, ఎట్లా చూస్తారు? బీసీ అనే అంశము 50-70 ఏళ్ళ నుంచి కూడా తొక్కబడుతుందని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఏం చెప్తారు? బీసీలు స్వయంగా ఎదుగుతూ వస్తున్నారు. ఎదుగుతూ వస్తున్న క్రమంలోనే వాళ్ళకి రాజ్యాధికారం ఇట్లా అందుతుందేమో, ఇలా అలా ఉంటుంది. పైన రింగు ఇట్లా ఎగిరితే అందుతుంది అనుకున్నప్పుడు మాత్రం రాజ్యాధికారం మాట్లాడతాం. అది సాధ్యం కానప్పుడు మాట్లాడడం కదా. కనుక ఇప్పుడు బీసీలు గత 75 సంవత్సరాలుగా స్వయంకృషితో చదువుకొని ఎదిగి కులవృత్తులు వదిలేసి విభిన్న రంగాలు ఎదిగినారు. ఎంతో కొంత ఎదగాల్సిన స్థాయిలో ఎదగకపోవచ్చు, కానీ ఎదిగినారు. అందువల్ల ఈ రాజ్యాధికారం కనుక సాధిస్తే అందరిని ఎదిగించవచ్చు అని మన బీసీలకు సంబంధించిన కులవృత్తులు కోల్పోయినటువంటి వాళ్ళకి, జీవన ప్రమాణాలు లేని వాళ్ళకి అందరికీ మనం ఎదిగించవచ్చు, జీవన ప్రమాణాలు పెంచవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాధికారం తినడం కోసం కాదు, అది అనుభవించడం కోసం కాదు, సేవ చేయడం కోసం. ఎవరైతే బిలో పవర్ ట్రైన్లో ఉన్నారో, సింపుల్గా చెప్పాలంటే ఒక స్కూల్ అసిస్టెంట్గా, టీచర్గా పనిచేస్తున్నారు కదా, అలాంటి స్థాయికి ప్రజలందరూ ఎదగాల్సిన అవసరం ఉంది. దానికోసం బీసీ కులంగా ఉపయోగపడుతుంది. కొత్త ప్రణాళికలు తీసుకురావచ్చు, బడ్జెట్లు డైవర్ట్ చేయవచ్చు, బడ్జెట్లు కేటాయించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ నాయకులు నిలదొక్కుంటారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో కూడా డబ్బు ఏదో ప్రచారం నడుస్తూ ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో ఆ పద్ధతిలో నడుస్తారు. అందులో అవకాశం లేని వాళ్ళు మళ్ళీ కొంతమంది, అందరు రాకపోవచ్చు, కొంతమంది వస్తారు. ఇక్కడికి రాగానే మళ్ళీ అక్కడికి బేరం పెట్టి మళ్ళీ గాలం వేసి పిలిస్తే మళ్ళీ కొంతమంది పోతారు. కనుక ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే కాన్సెప్ట్ కోసం పనిచేస్తున్నారో, కనీసం అందులోకి వెళ్ళి ఒక 100కి 25 మంది అయినా వస్తారు. ఇప్పుడు బీసీలలో ధనవంతులు లేరని కాదు, ధైర్యం లేదు. 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు 10,000 మంది ఉంటారు బీసీలలో. ధరలు పెరిగినాయి. అసలు ఒక ఇల్లే 2 కోట్లు ఉంటుంది, ఒక అపార్ట్మెంట్. ఇప్పుడు డబ్బు లేదండి. అందువల్ల పైగా రాజకీయాలు డబ్బు యొక్క అవసరం లేదు. డబ్బు లేకుండా గెలవడం కూడా సాధ్యమే. ఎలా సాధ్యం అంటే 5 సంవత్సరాలు నువ్వు ఏ నియోజకవర్గంలో గెలవాలనుకుంటున్నావు ఆ నియోజకవర్గం ప్రజలలో పనిచేయి. వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించు, వాళ్ళ పోలీస్ స్టేషన్ కేసులు తహసీల్ ఆఫీస్లో పనిచేసి పెట్టు, రిజిస్ట్రేషన్ చేసి పెట్టు, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఆ తర్వాత నువ్వు స్కూల్లో అడ్మిషన్ ఇప్పి, రేషన్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పి, లోన్ వచ్చేది లోన్ ఇప్పించు. వాళ్ళ కష్ట సుఖాల్లో నువ్వు పాల్గొని నువ్వు ఉంటే 2,80,000 మంది ఓటర్లు, 2,80,000 మంది ఓటర్లు అంటే నీకు అది ఒక 75,000 కుటుంబాలు. 75,000 కుటుంబాలు నువ్వు 5 సంవత్సరాలు కలవలేవా? ఒక్కసారి ఇప్పుడు కులగణన చేస్తున్నాం కదా, జస్ట్ 15 రోజులు చేస్తున్నాం కదా. అందువల్ల మన కార్యకర్తలు మనం కలిసి
వెళ్ళి అక్కడ మనం చూస్తే తప్పనిసరిగా డబ్బు లేకుండా గెలవడం సాధ్యం. అయితే ప్రజల మధ్యన జీవించాలి. ప్రజల మధ్య జీవిస్తే అది దానికి నిరూపణ మనకు గుజరాత్లో నరేంద్ర మోడీ ఉన్న రాష్ట్రంలోనే 35,000 రూపాయలతో ఒక ఆయన గెలిచినాడు. ప్రజల మధ్య జీవిస్తే ఒకటి ఎందుకు వేరు? ఎవరైతే ప్రజల మధ్య లేరో టికెట్ తీసుకుని అది చేస్తారో వాళ్ళ సర్పంచ్కో ఎంపీటీస్కో అక్కడ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది బీసీలకి ఎందుకు పొలిటికల్గా లేకపోయారు అనుకోవచ్చు పదవులలో? బీసీలు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి నైపుణ్య ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు చేరిపోయినాడు. ఒక నక్సలైట్ పెద్ద నాయకుడు ఒక 30 ఏళ్ళ కింద ఒక మాట అన్నాడు, మీద అన్నంతా ఫెయిల్ అయినోడు వాళ్ళు వీళ్ళు ఉంటారట కదా, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరట కదా విద్యావంతులు అంటే ఆయన నవ్వుకుంటూ ఒక మాట. అవునండి, కరెక్ట్ మీరు అన్నది. చదువుకున్న వాళ్ళంతా మంచిగా టీచర్గా లెక్చరర్గా ఆ తర్వాత అడ్వకేట్గా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. చదువు రాని వాళ్ళు ఏ అవకాశం లేని వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము రాకి వాళ్ళకి సిద్ధాంతాలు చెప్పి వాళ్ళను మనుషులుగా చైతన్యవంతులుగా మార్చుకుంటున్నామని అన్నారు. బీసీలలో అది సరిగ్గా అదే, వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఆ ఉద్యోగాలను రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత ఆలోచనకు వస్తుంది అవి ఇప్పుడు చెప్తారు రిటైర్ అయిన ముసలిని ఎందుకు నమ్మాలని నమ్మట్లేదు. అది అందువల్ల ఇప్పుడు మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, అరే వాడు 3rd క్లాస్ వచ్చినాడు అడ్వకేట్గా పాస్ అవుతారా అని. కానీ అతని చేతుల్లో రాజ్యాంగం ఉంది. ఇప్పుడు అడ్వకేట్లు జడ్జీలు వాళ్ళు అయిపోయినారు. అంటే బాగా మార్కులు వచ్చిన వాడు ఎంపీసీ, ఇంకా 2 మార్కులు వచ్చిన బీపీసీ, ఆ తర్వాత సిఈసీ, ఆ తర్వాత హెచ్ఈసీ. ఎందుకు పనికి రావడం వల్ల హెచ్ఈసీ తీసుకుంటారు, సిఈసీ తీసుకుంటారు, ఆ తర్వాత ఎల్ఎల్బీ చేస్తారు. వీళ్ళు ఏం పని రానాడు 3rd క్లాస్ వాడు ఎల్ఎల్బీ అవుతాడు, అడ్వకేట్ అవుతాడు, అతను జడ్జి అయిపోతున్నాడు అని మేము 50 ఏళ్ళ కింద అనుకునేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలు కూడా అదే ఉన్నది. అందువల్ల చదువుకున్న వాళ్ళు విద్యావంతులు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. అంతే తప్ప డబ్బు లేదు కాబట్టి పారిశ్రామికతలు కాలేకపోతున్నారు, ధైర్యం లేదు కాబట్టి రాజకీయాలు రాలేకపోతున్నారు. ధైర్య సాహసే లక్ష్మి. అందువల్ల సాహసంతో ముందుకు పోతే ఎదగడం సాధ్యమే. మనకు అప్పుడు 1965లో ఇది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏమన్నాడు, హై ఈ డ్రీమ్ వన్స్ అపాన్ ఎ టైమ్, నా పిల్లలు ఈ దేశాన్ని ఏలుతారన్నాడు. ఒబామా వచ్చాడు, ఏలాడు. అట్లా అందువల్ల ధైర్యంతో ముందుకు సాగుతూ ఉత్తేజాన్ని ఇస్తూ గొప్ప నినాదాలు ఇస్తూ ప్రజల యొక్క ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలబడి నీతి నిజాయితీలకు ఖచ్చితంగా నిలబడి ఉంటే తప్పనిసరిగా 5 ఏళ్లలో మార్పు తప్పకుండా వస్తుంది. నమస్తే, మనతో పాటు బీసీ నాయకురాలు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. అయితే బీసీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని మర్చిపోయారు, బీసీ డిక్లరేషన్ పూర్తిగా మర్చిపోయారంటూ కూడా మరి బీసీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు మేడం కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, బీసీలకు ఇస్తే హామీలపైన? ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన మాట మీద చిత్తశుద్ధి లేదు. ఏదో మాట ఇచ్చినాం కాబట్టి చెయ్యాలి అని ఎన్నో బీసీ సంఘాలు ప్రెస్ మీట్లు పెట్టి కానీ వార్నింగ్స్ ఇస్తే కానీ జనగణన కులగణన అనేది స్టార్ట్ చేశారు. కానీ అది కూడా చిత్తశుద్ధితో జరగలేదు. మొత్తం మేము చేసేసాము, కులగణన అయిపోయింది అని పేపర్కి ఇచ్చారు, అనౌన్స్ చేశారు. కానీ చాలామంది దగ్గర ఇంకా డీటెయిల్స్ తీసుకోనేలేదు. నేను కూడా ఉన్నాను దాంట్లో, ఎందుకంటే నేను ఒక పౌరురాలిగా మరి నా డీటెయిల్స్ అయితే తీసుకోలేదు. నేను అలా 1-2 అపార్ట్మెంట్స్కి కాల్ చేశాను, మీ ఇంటికి సర్వేకి వచ్చారా, మీ డీటెయిల్స్ తీసుకున్నారా అని. తీసుకోలేదని చెప్పారు. మరి పూర్తిగా అవ్వకుండానే అయిపోయిందని ఎట్లా చెప్తారు? ఇది చిత్తశుద్ధితో చేసిందని ఎలా అనుకుంటాము? నీకు కరెక్ట్ లెక్కలు ఎట్లా వస్తాయి? నాలాంటి కొన్ని లక్షల మంది ఉంటారు కామన్గా. మరి చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే చేయలేమని చెప్పాలి. అంతేగాని ఇలా చేసి చేయలేదు, చేయకుండానే చేశామని చూపించుకోవడం అనేది చాలా రాంగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సర్వే చేయాలి, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ పొందుపరచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా బీసీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్. అది 42% వస్తుందా, ఇంకా ఎక్కువ వస్తుందా? మేమెంతో మాకంత ఖచ్చితంగా రావాలి. బీసీలు కూడా చట్టసభలలో ఉండాలి, అన్ని పదవులలో కూడా, ఇట్లా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఈ స్థానిక సంస్థలలో కూడా ప్రతి ఒక్క దాంట్లో మేమెంతో మాకంత సీట్లు, మాకు అన్ని సీట్లు కావాలని ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఇక నుంచి బీసీలు ఎక్కడ కూడా ఎవరికి ఏ పార్టీకి కాకుండా బీసీలకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తేనే ఆ పార్టీల మనుగడ కొనసాగుతుంది. అది ఎనీ పార్టీ. బీసీలకి గనక వాళ్ళని లైట్ తీసుకొని ఏదో వాళ్ళని మేము మా ఎలక్షన్స్ మందం ఇచ్చేస్తాము అంటే అంతా ఇప్పుడు అందరిలోనూ చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు వాళ్ళకి ఇస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనగడ కొనసాగుతుందని నేను ప్రస్తుతం ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు ఇచ్చిన హామీ పైన ఒక కులగణన చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఇంకా డిక్లరేషన్ వాటి చాలా హామీలు ఇచ్చేట
ఏ హామీ లేదు అసలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్ని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మా గౌడ సంఘంలో గౌడ వృత్తిలో చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా పన్నులు మాఫీ చేసింది, 15% రిజర్వేషన్స్ ఇచ్చింది, అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కళ్ళు దుకాణాల మీద కానీ ప్రతి దాని మీద కానీ దాడులు చేసి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి బెదిరించి, అంటే బెదిరింపు రాజకీయం చేస్తున్నారు. అంటే అన్ని రంగాలు ఒక బీసీలు చేసుకునే వృత్తులన్నిటి మీద కూడా వాళ్ళు భస్మాసుర హస్తాన్ని ప్రయోగిస్తున్నారు, భయపెడుతున్నారు. భయపెట్టే పాలన ఇది. మొత్తం ఏ చైర్మన్ పదవి చూసినా ఏది చూసినా ఆల్మోస్ట్ 90% రెడ్లే ఉండాలి. ఆ రెడ్లకే సీట్లు, మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఏవైనా. మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని మంత్రి పదవులు రావాలి, వాళ్ళకి ఎన్ని నామినేటెడ్ పోస్టులు రావాలి, వాళ్ళకి ఎన్ని సర్పంచ్లు ఇవ్వాలి, ఖచ్చితంగా వస్తేనే మర్యాదగా ఉంటుంది. లేకపోతే మాత్రం బీసీలు చైతన్యవంతమైనరు. బీసీ ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లా నడుస్తుందో అట్లా ఖచ్చితంగా నడుస్తుంది. బీసీలకు పెద్దపీట వేస్తాను ముఖ్యమంత్రి చెప్పిండు కదా, వచ్చి 1 year అవుతుంది. మరి వచ్చి 1 year అయింది, ఎక్కడ పెద్దపీట వేసిండ్రు? మంత్రి పదవులలోనే కనిపిస్తుంది కదా ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది రెడ్లు ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులలో తెలుస్తుంది. ఇవే కాకుండా ఆఫీసర్స్ ఏమంటారు వాటిని పోస్టింగ్స్ ఇచ్చే విషయంలో కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ముఖ్యంగా అన్ని మెయిన్ పోస్టులు అన్నిట్లలో కూడా రెడ్లే. బీసీలకు ఎలాంటి స్థానం లేదు. డెఫినెట్గా బీసీలకు కావాల్సినంత మేమెంతో మాకంతా ప్రతి దాంట్లో ఇవ్వాల్సిందే, అంతే. ఏమనుకుంటారు బీసీ సంఘ నాయకులు? బీసీ సంఘ నాయకులు అనుకున్న మేము ఇప్పుడు ఏవైతే మేము డిమాండ్స్ చేస్తున్నామో మా డిమాండ్స్ నెరవేరేదాకా ఖచ్చితంగా పోరాటం చేస్తా అని అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చారు. ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు. ఉద్యమం స్టార్ట్ అయింది.